రంగు రుచి ఆ చీకారం పొడి. అమరావతి అభివృద్ధి, రాజధాని అభివృద్ధి దీనిపైన చర్చ విస్తృతంగానే జరుగుతుంది. ఇప్పుడు అమరావతిని ఒక ప్రణాళికాబద్ధమైన నగరంగా మలచడంలో మాస్టర్ ప్లాన్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అమరావతి పరిసర ప్రాంతాలను కూడా మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 56వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం కేవలం అమరావతి క్యాపిటల్ రీజియన్ ఏరియాని మాత్రమే అభివృద్ధి చేయాలా, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను అంటే సిఆర్డీఏ పరిధిలోకి వస్తున్నటువంటి భూముల్లో ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధిని ఏ విధంగా తీసుకురావాలి, దీనిపైన చర్చ జరిగింది. అసలు దీనివల్ల జరిగేటువంటి మార్పులు, చేర్పులు, ప్రయోజనాలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏపీ సిఆర్డీఏ అనేది అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ అథారిటీకి చైర్పర్సన్ గా వ్యవహరించేది ఏపీ సీఎం గా ఎవరుంటే వాళ్ళు, ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. సో ఈ అథారిటీ చేసిన ప్రపోజల్స్ అన్ని కూడా సీఎం సమక్షంలో ఒక కమిటీగా వీళ్ళు భేటీ అయ్యి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, సిఎస్ అందరూ కూడా అటెండ్ అవుతారు. వీళ్ళు ఆమోద ముద్ర వేసిన తర్వాత రాష్ట్ర క్యాబినెట్ పరిధిలోకి వెళ్తుంది. రాష్ట్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత అది ఒక జీవో రూపంలో కానీ చట్ట రూపంలో కానీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రతిపాదన జరిగింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చేస్తున్నటువంటి ప్రపోజల్ ఏంటి అంటే, ఇక్కడ చూస్తే విజయవాడ ఇటుపక్క కృష్ణానది మధ్యలో ఉంటే ఇటుపక్క విజయవాడ, ఇటుపక్క గుంటూరు, ఇవి రెండు ప్రధానమైన నగరాలు. రెండింటి మధ్య మ్యాక్సిమం 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందని చెప్పని అందరికీ తెలిసిందే. కాస్త అభివృద్ధి చెందితే రెండు జంట నగరాలు అవుతాయి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు మధ్యలో అమరావతి చేరింది. ఇక్కడికి వచ్చి అమరావతి వాస్తవానికి అమరావతి మండలం ఇక్కడ ఉంటుంది, ఈ పరిధి అంతా ఉంటుంది. ఇదంతా కూడా అమరావతిగా నోటిఫై చేశారు. సో మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఏరియాని క్యాపిటల్ ఏరియాగా డెవలప్ చేస్తున్నారు. ఇందులో కోర్ క్యాపిటల్ ఏరియా అంటే గవర్నమెంట్ కాంప్లెక్స్లు అన్నీ వచ్చేటువంటి ప్రాంతం ఈ మధ్యస్థంగా ఉంటుంది. వీటన్నిటికి కూడా ఒక గ్రిడ్ వ్యవస్థ, రహదారి వ్యవస్థ, దానికి కావాల్సినటువంటి వనరులు, వసతులు, సదుపాయాలు అన్నీ కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా డెవలప్ చేస్తున్నారు. కానీ ఈ చుట్టుపక్కల మళ్ళీ మురికి కోపాలు ఉంటే కనుక దానికి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అనేటువంటి అభిప్రాయం నేపథ్యంలో ఇప్పుడు ఏరియా ప్రపోజ్డ్ ఫర్ మాస్టర్ ప్లాన్, ఈ ఏరియా ఇదంతా కూడా సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ప్రదేశం. ఈ టోటల్ మ్యాప్ ఏంటంటే ఇది సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ప్రదేశం, అందులో రాజధాని ప్రాంతం ఇది అనమాట. సో ఈ ప్రాంతం ముఖ్యంగా కృష్ణానదికి యువతల పక్కన గుంటూరు వైపు ఉన్నటువంటి ప్రాంతం మొత్తంలో కూడా ఒక మాస్టర్ ప్లాన్ ని అభివృద్ధి చేయాలి. ఇప్పటికే ఉన్నటువంటి బిల్డింగ్లు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, సంస్థలు కావచ్చు, వాటన్నిటిని అలా కొనసాగిస్తూనే అక్కడ ఉన్నటువంటి జాగ్రఫీ, జియాలజీ, బయాలజీ వీటన్నిటి ఆధారంగా ఎటువంటి వ్యవస్థల్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తే అమరావతికి ఇక్కడేమో మోస్ట్ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ ఉండి ఇక్కడేమో ఇంటీరియర్ రూరల్ ఏరియాస్ ఉంటే సెట్ కావు. కాబట్టి ఇది మొత్తాన్ని డెవలప్ చేయడానికి ఒక ప్రణాళికని తయారు చేయాలనేటువంటి ప్రతిపాదన సిఆర్డీఏ సమావేశంలో వచ్చింది. ఎందుకంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రాంతం అంతా కూడా భూ సమీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 2వ దశ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పెరుగుతాయంటే ఇక్కడ దాదాపుగా 16,666 ఎకరాలు ప్రైవేట్ భూములను సేకరిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఒక 4,000 ఎకరాలు దగ్గర ఉన్నాయి. అంటే 20,000 ఎకరాలు మళ్ళీ ఈ పరిధిలోకి రాబోతున్నాయి. వీటన్నిటికీ కలిపి ఒక మాస్టర్ ప్లాన్ చేయాలి. అలానే ఇక్కడ ఒక నగరం పట్టణం అని చెప్పాల్సి ఉంటుంది. తెనాలి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో రాబోయే రోజుల్లో ఒక అర్బన్ క్లస్టర్గా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశం పైన సిఆర్డీఏ ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది. అంతర్జాతీయ విమానం రావచ్చు, వివిధ స్మార్ట్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ రావచ్చు, ఇంకా అనేక వసతులు కల్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఓవరాల్ మాస్టర్ ప్లాన్ పైన కసరత్తు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సిఆర్డీఏ చేసినటువంటి ఈ ప్రతిపాదనని ప్రాథమికంగా చర్చించారు. భూ సమీకరణ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి ప్రణాళిక ప్రకారం ఇక్కడ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఎందుకంటే 2వ దశ ల్యాండ్ పూలింగ్ అంతా కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. అంటే ఇటు బాపట్ల జిల్లా వస్తుంది, ఇదంతా గుంటూరు జిల్లా, ఈ మొత్తం గుంటూరు జిల్లా, ఇక్కడ పల్నాడు జిల్లా వస్తుంది అనమాట. సో ఈ ప్రాంతం అంతా కూడా మాస్టర్ ప్లాన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా అటువైపు ఉన్నటువంటి ప్రాంతం ఇటువైపు ఇంకా పరిశీలనలోకి రాలేదు. ఎందుకంటే ఇటువైపు అంతా కూడా నందిగామ, జగ్గైపేట వస్తే ఇదంతా కృష్ణా జిల్లా, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా, ఇక్కడ వరకు ఎన్టీఆర్ జిల్లా ఉంటుంది, అటుపక్క అంతా కూడా కృష్ణా జిల్లా ఉంటుంది. సో మొత్తం మీద ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పని ఏపీసీఆర్డీఏ భావిస్తుంది. ప్రస్తుతానికి అమరావతికి క్యాపిటల్ ఏరియాకి మాత్రమే మాస్టర్ ప్లాన్ ఉంది. ఫ్యూచర్లో ఈ మాస్టర్ ప్లాన్ని మరింతగా విస్తరించేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి 2-3 ఏళ్లలో అమరావతిలో నిర్మాణాలు పూర్తయితే జనసందోహం విశేషంగా పెరుగుతుందని చెప్పని భావిస్తున్నారు. ఇక్కడ
కృష్ణా అంటే విజయవాడ ప్రాంతంలో ఒక 14 లక్షలు, ఇటు పక్కన ఒక దాదాపు 14 లక్షల మంది జనాభా ఉంటున్నారు. వీటితో పాటు కొత్తగా వచ్చి చేరేటువంటి వాళ్ళందరినీ కలుపుకుంటే ఇక్కడ మరొక 10 లక్షల జనాభా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక 3 మహానగరాల సమాహారంగా ఇది మారుతుంది. దానికి తగ్గట్టుగా వాటర్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై కానీ, అంశాలు అంటే డ్రైనేజ్ సిస్టమ్స్ కావచ్చు, స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు, వరదలు వచ్చినా ఏమొచ్చినా కానీ నియంత్రించే విధంగా కావాల్సినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని చెప్పని సిఆర్డీఏ భావిస్తుంది. ఈ ప్రతిపాదనలపైన ప్రాథమికమైనటువంటి చర్చ జరిగింది. భవిష్యత్తులో ఒక సమగ్ర ప్రణాళికను రూపొందిస్తారు. ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ మాస్టర్ ప్లాన్ పైన కసరత్తు చేసేటువంటి అవకాశం ఉంది. దీనికోసం ఒక ఏడాది సమయం పట్టొచ్చు. కానీ ఈ ఏడాదిలోగా అమరావతిలో జరిగేటువంటి డెవలప్మెంట్ను చూసి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా మాస్టర్ ప్లాన్లో భాగం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.